పోలిక కొత్తగా ఉంది కదా, కానీ ఇప్పుడు జరుగుతుంది మాత్రం ఇదే. రష్మిక మందన, విజయ్ దేవరకొండ డేటింగ్ చేస్తున్నారని, ఇద్దరు ఘాటు ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. వాళ్ళ బయటపడట్లేదు, కానీ ఇప్పటికే చాలా సాక్ష్యాలు వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయాన్ని బయటపెట్టేశాయి. త్వరలోనే ఇద్దరు పప్పన్నం పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారు. ఇదంతా ఇలా ఉంటే రష్మిక మందన, విజయ్ దేవరకొండ జంట గురించి సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. అది వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కాదు, ప్రొఫెషనల్ లైఫ్ గురించి. రష్మికను అభిమానులు ముద్దుగా నేషనల్ క్రష్ అని పిలుస్తూ ఉంటారు. ఆ ట్యాగ్కు తగ్గట్టే ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉంది ఈ ముద్దుగుమ్మ. వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు ఇస్తూ హీరోలకు లక్కీ చామ్ అయిపోయింది. ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు రష్మిక అడుగు పెట్టగానే బ్లాక్ బస్టర్ వస్తోంది. గతేడాది కాలంలో యానిమల్, పుష్ప 2, చావా సినిమాలతో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. దాంతో రష్మిక పేరు చెప్తే బాక్స్ ఆఫీస్ ఊగిపోతుంది. మరోవైపు మన విజయ్ దేవరకొండను చూసుకుంటే కొన్ని సంవత్సరాలుగా నేషనల్ డిజాస్టర్స్ ఇస్తున్నాడు. ఒక దాన్ని మించి ఇంకొక సినిమాలతో నష్టాల రికార్డులు నిర్మాతలకు చూపిస్తున్నాడు. అప్పుడెప్పుడో 2018లో వచ్చిన గీతా గోవిందం, టాక్సీ వాలా తర్వాత మనోడు నటించిన వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్, లైగర్, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలు ఒక దాన్ని మించి మరొకటి డిజాస్టర్ అయ్యాయి. మధ్యలో ఖుషి ఒక్కటే కాస్త పర్లేదనిపించింది. ఇది హిట్ అయితే కానీ విజయ్ ఫ్లాపులకు ఫుల్ స్టాప్ పడదు. దీని తర్వాత రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు విజయ్. ఇందులో రష్మిక హీరోయిన్గా నటించబోతోంది. మొత్తానికి ఈ ఇద్దరి జోడి చూడడానికి బాగున్నా ప్రొఫెషనల్గా మాత్రం ఈస్ట్ వెస్ట్ లా ఉంది అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.